So, in all my travels, there is one thing I learned about the Indian culture. నేను ఇప్పటివరకు తిరిగి అర్థం చేసుకుంది ఏంటంటే ఇండియాలో కొన్ని ఆచారాలు ఇవన్నీ నేను తెలుసుకున్నాను కొన్ని విషయాలు. No, like the Bible culture is very very close to the Indian culture. బైబిల్లో ఉన్న ఒక పద్ధతి విధానం అన్నది మన ఇండియాలో ఉన్న ఒక ఆచారాలకు కొంచెం దగ్గరగా ఉంది. ఆచారం కాదు, పద్ధతికి. Because in many cultures it's things are very different, but the culture of the people of the Bible and our Indian culture is actually very 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 close. చాలా దేశాల్లో ఉన్న పద్ధతులు విధానాలు రకరకాలుగా ఉంటాయి, కానీ బైబిల్లో ఉన్న విధానము మన భారతదేశంలో ఉన్న విధానాలు చాలా దగ్గరగా ఉన్నాయి. So the struggles which we are facing is also the struggles the people are facing in the book. మనం ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నామో బైబిల్లో కూడా అటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు అప్పటి మనుషులు. And so like after marrying Mary, నేను మరీని వివాహం చేసుకున్న తర్వాత she started asking many questions about the Indian culture. వివాహం అయిన తర్వాత తను ఇండియన్ కల్చర్ గురించి, ఆ విధానాల గురించి చాలా ప్రశ్నలను అడిగింది. ఎస్పెషల్లీ ద ఇండియన్ క్రిస్టియన్ కల్చర్, ముఖ్యంగా క్రైస్తవ విధానాలు, అక్కడ పద్ధతుల గురించి అడిగింది. వెన్ సంబడి డస్ సంథింగ్ లైక్ దట్ షీ ఆస్క్ యాస్ ఎ క్రిస్టియన్ కెన్ దే డూ లైక్ దట్. ఎవరన్నా ఏదన్నా ఒక పని చేసినప్పుడు లేదా తను విన్నప్పుడు ఈ పని క్రైస్తవులు చేయొచ్చా అని అడిగింది. బికాస్ సమ్టైమ్స్ ద లైన్స్ ఆర్ వెరీ బ్లడ్, వీ డోంట్ నో వాట్ ఈస్ ఇండియన్ కల్చర్, వాట్ ఈస్ క్రిస్టియన్ కల్చర్. మీరు చూసినట్టయితే కొన్నిసార్లు మనం విన్నవి లేకపోతే మనం చదివిన విషయాలు అర్థం కాని స్థితిలో ఉంటాయి. ఏది బైబిల్ చెప్పింది, ఏది భారతదేశ విధానం అన్నది. అండ్ సో దట్ ఈస్ వై when Mary used to ask, I also started thinking along these lines quite a lot. తను నన్ను అడిగినప్పటి నుంచి ఈ విషయం గురించి నేను ఆలోచించి మొదలు పెట్టాను. So today I am going to talk about the culture of the people in the Bible. ఈ రోజు నేను బైబిల్లో ఉన్న మనుషులు, బైబిల్లో ఉన్న అప్పటి మనుషులు వాళ్ళు ఫాలో అయిన విధానం, కల్చర్, అప్పటి పద్ధతులు, ఆచారాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. And I want to show that they also struggle with the same thing that we struggle here. ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితులు, ఇబ్బందులు పడుతున్నామో విధానాల వల్ల అప్పటి వారు ఎలాంటి అటువంటి విధానాలు, పద్ధతులు, ఇబ్బందులు సమస్యలే పడ్డారు. So I want to take the examples of few of the very popular and very respected spiritual leaders. బైబిల్లో ఉన్న ముఖ్యమైన కొంతమంది ఎవరైతే ఆశీర్వదింపబడ్డారో వారి జీవితాల నుంచి మాట్లాడాలనుకుంటున్నాను. For someone like Abraham, Isaac, Gideon, Samson, David, these are the stories I want to talk about today. నేను ముఖ్యంగా అబ్రహాము, దావీదు, ఇస్సాకు, అలా గిదియోను లేకపోతే సంసోను వీరి గురించి వారి జీవితాల నుంచి మాట్లాడాలనుకుంటున్నాను. Again, what I'm trying to show is they are also really struggling what is godly, what is cultural, and they are really trying to do things well, and sometimes they fail. వారు కూడా ఎటువంటి పరిస్థితి అనుభవించారంటే ఏది దేవుడు చెప్పింది, ఏది ఒక ఆచారం అన్నది తెలియక కొన్నిసార్లు వాళ్ళు తప్పులో పడ్డారు. So today I will be talking about that. నేను ఈ రోజు అది మాట్లాడాలనుకుంటున్నాను. So let's start with Genesis chapter 30 verse 37 and 39. మనం ఆదికాండము 30వ అధ్యాయం 37 నుంచి 39. This is a very very strange passage, very strange. ఇది కొంచెం మనం ఊహించడానికి కొంచెం విచిత్రమైన ఒక ప్యాసేజ్. 30వ అధ్యాయము 37 నుంచి 39. Yeah. So Jacob and Laban, they have an agreement. లాబానుకు యాకోబుకు ఒక ఒప్పందం ఉంది. All the dotted animals goes to Jacob and all the undotted ones goes to Laban. ఈ మచ్చల ఏవైతే ఉన్నాయో జంతువుల మీద అవి యాకోబుకు చెందినవి, ఏవైతే ఏమీ లేకుండా ఉంటాయో మచ్చలు అవి లాబానుకు చెందినవి అని. And Jacob, he wants to do something very crooked and he tries to do whatever is described in these two verses. ఇప్పుడు మీరు చదివిన దాంట్లో చూసినట్టయితే అది యాకోబు ఒక తన తెలివితో చేసిన పని అది యాక్చువల్గా. But this is not a scientific thing. If you try to do this today, it won't become like that. ఇది ప్రకృతి పరంగా జరిగిన విషయం కాదు, తనంతట తను చేసిన దాన్ని బట్టి ఏర్పడిన విషయం అది. This is not a God did not tell him, hey Jacob, do this. అది దేవుడు యాకోబుకి చెప్పిన విషయం కాదు ఇలా చేయమని. So this is actually a very pagan practice. ఇది ఎటువంటిదంటే ఒక అన్య ఆచారం లేకపోతే ఒక దేవునికి సంబంధించిన విషయం కాదు ఇలా చేయడం అన్నది. That is the culture of the time of that people. అప్పటి మనుషులు ఒక వాళ్ళు ఫాలో అవుతున్న ఒక టైప్ ఆఫ్ విధానం అది. In English it is called sympathetic magic.
మనం ఇది ఇంగ్లీష్లో ఏమంటారంటే సింపథెటిక్ మ్యాజిక్, అంటే అనుకరణ విద్య అంటారు కదా. అనుకరణ విద్య అంటే ఒక మనిషి ఇంకొకరి వాళ్ళని కంట్రోల్ చేయడం అన్నది. So like maybe you have seen there are here also people take a doll and they do some black magic and they put spins so the other person will get pains. మీరు చూసినట్టయితే బొమ్మలకి సూదులు గుచ్చి వేరే వారిని బాధించే ఒక పద్ధతి మన దేశంలో ఉంది. ఆ విధానం గురించి చెప్తున్నారు. So this is the exact same thing that Jacob is doing. యాకోబు మీరు చదివినట్లయితే తను చేసే పని అదే పని తను చేస్తున్నారు అక్కడ. This is not scientific, this is not from God, this is just part of his culture. దేవుని ద్వారా ఏర్పడిన విషయం కాదు, దేవుడు చెప్పిన విషయం కాదు, అది అక్కడున్న కల్చర్, అంటే అప్పుడున్న విధానం, ఒక ప్రక్రియ. So you know Jacob, he wants to really get the wealth and he is trying to start doing pagan ways. తన సంపదను పెంచుకోవడానికి యాకోబు ఆ దారిని ఎన్నుకున్నాడు. And there you will read, oh Jesus, Yahweh blessed me so much. అక్కడ మీరు చూసినట్టయితే యెహోవా ఆశీర్వదించారని కనిపిస్తుంది. But Yahweh will be like, I did not do this, I have nothing to do with this. యెహోవా దేవుడు ఏమంటున్నారంటే నేనేం చేయలేదు, అది నాకు దీనికి సంబంధం ఏం లేదు. But Jacob thinks, oh I did this but God blessed me. నేను యాకోబు ఏమనుకుంటున్నారంటే నేను ఇది చేశాను, దాన్ని బట్టి దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చారు. So there are many things like this where people are trying to do whatever is in the culture and it is wrong, it is bad. కానీ అదే విధంగా మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ ఆచార ప్రకారం ఏమున్నాయి అవి చేసి దేవుడు ఆశీర్వదించారని అనుకుంటున్నారు. For example, in the same chapter 2 verses before, verse 27. మీరు అదే గ్రంథంలో నేను చెప్పిన 30వ అధ్యాయంలో ఒక 27వ వాక్యం దగ్గరికి వెళ్ళండి. Yeah, see again there's the word divination. శకునం అంటే అక్కడ శకునం చూసి తెలుసుకున్నాను ఉంది. But again in the same line he's using Yehovah and divination. అక్కడ మీరు చూసినట్లయితే యెహోవా నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించెను, దాని శకునం చూసి నేను తెలుసుకున్నాను అన్నారు. But doing divination, it's not a practice which God approves. శకునాలు తేదీలు చూడటం దేవుడు చెప్పిన విషయం కాదు. But there if you read it blindly you think God actually spoke through divination. ఇప్పుడు చాలా మంది ఈ వాక్యం చదివి అర్థం చేసుకునేది అంటే ఓహో దేవుడికి శకునాలకి కూడా సంబంధం ఉందని అనుకుంటారు. And so we can also go and practice divination. అయితే మన బైబిల్లో ఉంది కాబట్టి మనం శకునాలు తేదీలు మనం ఫాలో అవ్వచ్చు అని అనుకుంటాం. But this is not true, this is not how it should be. కానీ అది ఆ వాక్యం విధానం అది కాదు, యాక్చువల్గా మనం ఫాలో అవ్వాల్సింది అది కాదు. So we clearly see that people of God, they are struggling to separate what is godly and what is cultural. మీరు చూసినట్టయితే ఆ సమయంలో ప్రజలు ఏది దేవుడు చెప్పింది ఏది ఆ లోకాచారం అన్న విషయాన్ని చెప్పుకోవడానికి కనుక్కోవడానికి కష్టపడుతున్నారు. And sometimes they are confused, they do divination and say, oh Yahweh spoke to me. చాలాసార్లు ఏం చేశారంటే వాళ్ళు లోకపరమైన ఆచారాలు శకునాలు అలాంటివి చూసి ఓహో దేవుడు నాతో మాట్లాడారు, నన్ను ఆశీర్వదించారు అనుకున్నారు. And the thing is that many times we are also trying to do something along those times. మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నాం, అలాంటి విషయాలు చేస్తున్నాం. We do something which is cultural and maybe something happens and we say God blessed us. మనం ఈ లోకపరమైన ఆచారాలు విధానాలు ఫాలో అయ్యి తర్వాత మనం ఆశీర్వదింపబడినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించారని మనం మాట్లాడుకుంటాం. But God will wash his hands and say I have nothing to do with this. మనం గనక అటువంటివి చేస్తే దేవుడు ఆ సమయంలో తన చేతులు కడుక్కుని దానికి నాకు సంబంధం లేదని చెప్తారు. And when we look at people's life like this, మనం ఇటువంటి వాళ్ళ జీవితం చూసినట్లయితే once again let's look into Jacob's life once again. ఒకసారి మళ్ళీ యాకోబు జీవితం ఒకసారి చూద్దాం. Genesis 31 verses 34 and 35. ఆదికాండం 31వ అధ్యాయము 34. Yeah. So again, we are talking about household gods. మనం చూసినట్టయితే ఇక్కడ ఆ విగ్రహాలు ఇంటి దైవం అంటారు, కుల దైవాలు అంటారు, వాటి గురించి చూస్తున్నాం. That is what I said, the Indian culture and the Bible's culture is actually very close. ఇప్పుడు మనం చూసినట్టయితే అక్కడ ఆ కులదైవం అన్నది ఇండియాలో ఉన్న ఒక విధానం, కులదైవం మా ఇంటి దైవం అంటారు కదా, అది దానివల్ల నేను చెప్పాను బైబిల్కి ఇండియా కల్చర్కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. So it is, we should understand. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, so Rachel, she stole these household gods and she is running away. రాహేలు లాబాను ఇంటి దగ్గర నుంచి వచ్చేసేటప్పుడు అక్కడ ఉన్న విగ్రహాలు దొంగలించి తెచ్చుకుంది. And so this in English they are called teraphims. వీటిని ఏమంటున్నారంటే కెరాఫిన్స్, ఇంగ్లీష్లో కెరాఫిన్స్ అంటున్నారు. They are small gods, they are like in this hand size. ఈ చేతి సైజు ఉండే విగ్రహాలు అన్నమాట అవి. అంటే pocket size gods. పాకెట్ సైజ్ అంటే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా. So you take them in travel. మనం వాటిని ప్రయాణంలో మనతో పాటు తీసుకెళ్ళొచ్చు. So this is the teraphim or the household gods which Rachel was taking. రాహేలు ఆ సమయంలో పట్టుకెళ్తున్న విగ్రహాలు ఇవి యాక్చువల్గా. So
Yeah, so this is not Yahweh, ఇది యెహోవా కాదు, but these are her household gods. ఇవి వారి ఇంటి దైవం, కులదైవాలు. And she continues to practice this. కానీ తన ఆ పని కంటిన్యూ, అంటే తను అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా ఆ విధానం, తన ఆచారం ఫాలో అవుతూ వచ్చింది. And God is talking to Jacob. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నారు. But he is not telling to his wife, you cannot do this. దేవుడు యాకోబుతో మాట్లాడింది యాకోబు వింటున్నాడు, కానీ తన భార్యకి ఆ విషయాన్ని చెప్పట్లేదు. And you will see that people like Jacob, you know, they should know, okay, you can't do this, but they're still kind of struggling to understand what is godly and what is cultural. యాకోబు లాంటి వ్యక్తులు దేవుడితో దగ్గర పరిచయం ఉన్న వ్యక్తులు ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు ఇది తప్పని చెప్పాలి, కానీ వారికి ఏది దేవుడిది ఏది లోకాచారం అన్న విషయం చెప్పడానికి కష్టంగా ఉంది. But in Old Testament we see clearly that whenever people follow the culture of that land, they actually God is not happy with them. మీరు పాత నిబంధనలు ఎక్కడ చూసినప్పటికీ ఏ ప్రదేశం ప్రాంతానికి చెందిన వారైనా లోకాచారాలు పట్టుకుని నడిచినప్పుడు దాన్ని బట్టి దేవుడు సంతోషించలేదు. You will see that Rahel is going to die soon. మీకు తెలిసినట్టు రాహేల్ త్వరగానే అక్కడ చనిపోయినట్టుగానే ఉంది. While giving pregnancy she dies. తన పిల్లలకు జన్మనిచ్చే టైంలో చనిపోయింది. You know, Jacob can pray, God, why did you do this? But truth is, it's there. She is actually calling upon the God of pagan. యాకోబుకి దేవుడితో పరిచయాన్ని బట్టి తనకు ప్రార్థించవచ్చు, ఎందుకు దేవా ఎట్లా చేసావని, కానీ అది రాహేల్ చేసిన పొరపాటు దేవుడిని తీసుకొచ్చింది తనతో పాటు. And when you clearly see actually in the story of David, the exact same thing. David's wife also has a big teraphim in her room. మీరు దావీదు జీవితంలో కూడా చూసినట్లయితే దావీదు భార్యకు కూడా అటువంటి ఒక విగ్రహం తనతో ఉంది. When Saul wanted to kill David, సౌలు ఎప్పుడైతే దావీదుని చంపాలనుకున్నారో, she takes a big idol and puts on the bed and covers it to make it look like it's David. ఆ దావీదు నిద్రించినట్టుగా ఆ విగ్రహాన్ని ఆ మంచమే పెట్టి దుప్పటి కప్పి దావీదు నిద్రించినట్టుగా తన ఒక ఏమార్చింది. So this is also another god. This is a god, and we should ask, why is it in David's bedroom? మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే దావీదు బెడ్రూమ్లో, తన దావీదు నిద్రించే గదిలో ఆ విగ్రహం ఎందుకు ఉంది? And so all through the Bible we see all these people of God, they all live a very good life, but somewhere they actually fall to their culture, and that is where things go wrong. మనం ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులుగా దేవుడు బైబిల్లో అనుకుంటున్నామో వారి జీవితాల్లో కూడా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. For example, let's look at Abraham. It is fairly simple. Abraham. మనం అబ్రహాం జీవితం చూద్దాం, చాలా ఈజీ అది చెప్పడం. We know the story in Genesis chapter 20 where Abraham, he is on traveling with Sarah. మీరు ఆదికాండం 20 అధ్యాయంలో చూసినట్టయితే సారాతో ఆయన ప్రయాణిస్తున్నప్పుడు అబ్రహాము, and they come to a person called Abimelech, who is a king. అబిమెలెకు మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు, and Abraham, he is afraid of his life, and he tells, oh, this is my sister, you can have her. అబ్రహాం ఏమని చెప్పారంటే తన జీవితం పట్ల, తన ప్రాణం పట్ల తనకు భయం కలిగి ఆవిడ నా చెల్లి అని చెప్పారు. Can you read that verse, Genesis chapter 20 verse 2? ఒకసారి ఆదికాండం 20 అధ్యాయం 2వ వాక్యం. అబ్రహాము తన భార్యైన సారాను చూచి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక యెరాను రాజైన అబీమెలెకు సారాను పిలిచి తన ఇంట చేర్చుకొనెను. Yeah. So there it is not very clear what does it mean to take her and put her in the home. ఆ బైబిల్ వాక్యంలో చదివినట్టయితే మీకు కరెక్ట్గా అర్థం కాదు. తీసుకోవడం, తన దగ్గర పెట్టుకోవడం అనేది ఏంటనేది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. To take means actually to marry. మీరు అక్కడ తీసుకోవడం అంటే వివాహం చేసుకోవడమే. So Abimelech actually married Sarah. మీకు తెలియని విషయం ఏంటంటే అబీమెలెకు సారాని వివాహం చేసుకున్నారు. But they did not sleep together, but it is clearly written that he took, means they married and he was about to sleep with Sarah. వారు వివాహం చేసుకున్నారు కానీ వారు శయనించలేదు, కానీ వాళ్ళు తీసుకోవడం అన్న మాటకు అర్థం ఏంటంటే వారు వివాహం చేసుకుని సారా అబీమెలెకు దగ్గర ఉంది. Just imagine Abraham is attending Sarah's wedding with Abimelech. మీరు సరిగ్గా చూసినట్లయితే అబ్రహాము తన భార్య అయిన సారా వివాహానికి వెళ్ళారు. And he is the one giving his own wife as a to Abimelech. తన సొంత భార్యని మహారాజైన అబీమెలెకు ఆయన అప్పగించారు. And this is not happening once, this is happening twice. ఇది 2 సార్లు జరిగింది. And the same thing Isaac, he also does that. ఇస్సాకు కూడా ఇదే పని చేశారు. And this is a practice of the land. ఇది అప్పటి ప్రదేశం, ఆ ప్రాంతం యొక్క అలవాటుగా మారింది. And you know, just imagine if you are Sarah, every time Abraham says, okay, let's go on a trip, she will be like, who am I going to marry this time? సారా అప్పుడు ఏమనుకుని ఉండేదంటే ఎక్కడికైనా వెళ్దాం అని అనుకుంటే ఈసారి నేను ఎవరి భార్య అవుతానని భయపడేది. You know, Abraham, he is he needs to have faith. We call him father of faith. But when it came to a few places, he did not have faith. ఆయన అబ్రహామును మనం విశ్వాసానికి ఒక తండ్రిగా భావించాం, కానీ ఆయనకంటూ ఒక విశ్వాసం ఏం లేదు ఆ సమయంలో. God said, I will make you the father of nations. నేను నిన్ను అక్కడ జనములకు తండ్రిగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. And when he did not have a kid, he, like all the people in his culture, he married his concubine.
ఆ సమయంలో ఆయనకి పిల్లలు లేనప్పుడు ఆయన అక్కడ కాన్క్యుబెన్స్ అంటే ఈ ఎక్స్ట్రా మ్యారేజ్లు అంటే వివాహేతర సంబంధం పెట్టుకుంటారు కదా వాళ్ళు. So many people they say, oh, in Bible, in Old Testament, God approved to people to even Abraham to marry multiple wives. ఈ వాక్యం ఎట్లా అయిందంటే దేవుడు అటువంటి విషయాలను కూడా సహకరిస్తారు లేదా ఆమోదిస్తారని అనుకునేలా అయింది. But no, this is just Abraham falling prey to his culture. ఇక్కడ మీరు చూసినట్టయితే అది దేవుడు చెప్పిన విషయం కాదు, దేవుడు అన్నది కాదు, అబ్రహాము తన సొంత అభిప్రాయం అది. So Abraham is acting like everybody around him. అబ్రహాముతో పాటు తన చుట్టూ ఉన్నవారు కూడా అదే ఆచారం ఫాలో అవుతున్నారు. So if you are someone who is sometimes doing things because everybody around you is doing, that doesn't make it okay, that doesn't make it right. ఉదాహరణకు మీరు మీ ఇంట్లో ఒక ఆచారాన్ని ఫాలో అవుతుంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. And just because you are doing what everybody is doing around your house, it doesn't mean that it's a good thing or that God approves it. క్రైస్తవంలో కూడా కొన్ని ఆచారాలు మనం ఫాలో అవుతుంటాం, అవి అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయాలనుకుంటాం, కానీ అది దేవుడు చెప్పింది కాదు. So that is how we have to closely look at the people's life in the Bible and see they did this and it was such a bad idea. అందుకే మనం బైబిల్ని సరిగ్గా చదివినట్టయితే వాళ్ళు ఈ ఆచారాలు ఫాలో అయ్యారు, అంటే అది పాటించారు కాబట్టి వారి జీవితంలో అది చెడు అయింది. Abraham married Hagar. ఏబ్రహాము హేబేల్ను వివాహం ఆడారు. హాగర్ సారీ. And both the Ishmael and Isaac, their generations are going to fight and kill each other for hundreds and hundreds of years. ఇస్సాకు ఇస్మాయిల్ జీవితాల్లో వారు అన్నదమ్ములైనా సరే వారు ఒక పోరాటం జరుగుతూనే ఉంది కొన్ని సంవత్సరాల వరకు. All because of Abraham becoming a prey to his own culture. He just doing because that is the culture. మనకు తెలుసు అబ్రహాం చేసిన పొరపాటు వల్లే తన ఫాలో అయిన ఆచారం వల్లే సమస్య అంతా మొదలైంది. So this is where we have to think, what the things which we are doing, is it biblical, is it something God given, or is it just out of culture? మనం కూడా ఆలోచించాలి, దేవుడు చెప్పిన విషయం లేకపోతే లోకాచారం అని మనం ఆలోచించాలి. You know, examples, every single person, you look at the Bible, like actually me and Marie, we actually study the culture of the people in the Bible. నేను మరి బైబిల్లో ఉన్న ఆచారాల గురించి చదువుతూ మొదలు పెట్టాం. That is what we teach. మేము అదే యాక్చువల్గా అందరికీ బోధించేది. So that is why we can see that people, so many of them, they are trying to do very good. At one point they do something because that is what everybody does and it was a bad idea. అందరూ మొదట్లో బాగానే ఉంటారు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ ఆచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు, అది కూడా దేవుడిది అని అనుకుంటారు. So I want to again take one more example. It is David. నేను మరి ఇంకో ఉదాహరణ తీసుకోవాలనుకుంటున్నాను, అది దావీదు జీవితం నుండి. My mother really doesn't like it when I talk bad about David. మా అమ్మకి నేను దావీదుకి చెడుగా మాట్లాడితే నచ్చదు. But today again I have to do it one more time. కానీ నేను తప్పక చేయాల్సింది అది. You know, David again, he's a good guy. దావీదు చాలా మంచి ఆయన. But sometimes he just make blunders. కానీ ఆయన కొన్నిసార్లు పొరపాట్లు చేశారు. Because he just does what the culture of that land. ఆ సమయంలో ఆ ప్రాంతం యొక్క ఆచారం ఏముందో అది ఫాలో అయ్యారు ఆయన. But God doesn't want you to follow the culture of the land. God wants you to follow him. కానీ దేవుడు ఆ సమయంలో కానీ మీ ప్రాంతాలు మీ చుట్టూ ఉన్న ఆచారాలు దేవుడు కోరుకోలేదు, ఆయన చెప్పింది మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారు. You know, for example, in 2 Samuel we see that David, he's bringing the ark of the covenant. రెండో సమయంలో మీరు చూసినట్టయితే దావీదు మందసాన్ని తీసుకొస్తున్నారు. And we know that story that it tips off and somebody tries to catch the ark and he dies. మీకు తెలుసు అక్కడ ఎద్దులు కాలు జారడం వల్ల అది జారినప్పుడు ఒక వ్యక్తి దాన్ని పట్టుకుంటే ఆయన చనిపోతారు. And we will think, oh, God is so cruel, why he wanted to help, why did he kill him? మనం అనుకుంటాం దేవుడు మందసమేగా తీసుకొస్తుంది, అయినా దేవుడు ఎందుకు చంపారు అని. But the question is, why is God's ark on a cattle? మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మందసం ఎదుగు ఒక ఎద్దుల బండి మీద తీసుకొస్తున్నారు. That is the question. Why did David get this idea? కానీ దావీదుకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? Because that is not how God asked to carry the ark. దేవుడు అట్లా చెప్పలేదు మందసాన్ని తీసుకురమ్మని చెప్పి. In Exodus, Leviticus, Numbers, it's very clear. God tells you very clear how you should carry the ark. మీరు నిర్గమకాండం, లెవియకాండం అన్ని చూసినట్టయితే దేవుడు మందసాన్ని ఎలా తీసుకురావాలన్న విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. It even tells who should carry the ark. ఎవరు తీసుకురావాలో కూడా చెప్పారు. But why is it on a cattle? కానీ ఎందుకు ఎద్దుల బండి మీద తీసుకొస్తున్నారు? It is because David is doing according to the culture. కారణం ఏంటంటే దావీదు అక్కడ ఆచారాన్ని ఫాలో అయ్యారు. And you can think, oh, what happens if a man carries or a cattle carries? మీరు అనుకోవచ్చు ఏముంది మనిషి పట్టుకుంటే ఏంటి ఎద్దుల బండి తీసుకొస్తే ఏంటని. You can say this is the culture, this is how we do it here. ఇక్కడ మేము అట్లాగే చేస్తామని అనుకోవచ్చు. But God doesn't care about our culture. దేవుడు మీ ఆచారాలని మీ విధానాలని దేవుడు లెక్క చేయరు.
God doesn't care about our culture. దేవుడు ఆయన మీ ఆచారాలను బట్టి లెక్క చేయరు. There is a way God wants, and that is what he respects. దేవుడికంటూ ఒక విధానం ఉంది, అది మాత్రమే దేవుడు గౌరవిస్తారు. When we closely look at the Bible, మనం జాగ్రత్తగా బైబిల్ చూసినట్టయితే we see that David, he got this idea from the Philistines. దావీదుకి ఆలోచన ఫిలిస్తీన్ల నుంచి వచ్చింది. Because in the first Samuel, మొదటి సమయంలో when the Philistines they steal the ark, మందసాన్ని ఫిలిస్తీన్లు దొంగలించి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు they bring back on a cattle. ఆ ఎద్దుల బండి మీద వారు తీసుకొచ్చారు, బంగారు పందులు అన్ని పెడతారు. And he saw that God did not punish them, so maybe that is the right thing to do. దావీదు అనుకుని ఉండొచ్చు, వారిని దేవుడు ఏం చేయలేదు కదా, వారిని ఆశీర్వదించారు కదా, మేబీ ఇదే కరెక్ట్ అయిన ఆచారం అని అనుకుని ఉండొచ్చు. But again, like I said, God doesn't respect our culture. God respects his ways. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మీ ఆచారాలని మన ఆచారాలని లెక్క చేయరు, ఇష్టపడరు. ఆయనకు విధానం ఉంది, ఆ విధానాన్ని ఆయన ఇష్టపడతారు. So the Bible stories are hundreds and hundreds of examples where people they start doing what is acceptable in their culture and God is not happy with it. మీరు చూసినట్టయితే బైబిల్లో చాలా మంది ఉన్నారు, వారి జీవితాల్లో వారికి నచ్చిన ఆచారాన్ని వారు ఆచరించారు కానీ దేవుడు దాన్ని ఇష్టపడలేదు. Of course there are many good things in our culture. I am not speaking about everything. I am talking about mostly things related to worship and God. మన దేశంలో చాలా మంచి ఆచారాలు ఉన్నాయి, నేను వాటిని తప్పుగా చెప్పట్లేదు, కానీ బైబిల్ ఆచారాలు అని చెప్పి కొన్ని చేస్తున్నారు, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. Only the customs related to worship and our spiritual life. ఆరాధనకి అలాగే మన క్రైస్తవ జీవితానికి సంబంధించిన విషయాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. So for example, let's one more example, fine example is the golden calf. మీరు సరిగ్గా చూసినట్టు ఇంకోటి ఒక బంగారు దూడ ఉదాహరణ. I know from childhood onwards I have heard hundreds of stories, sermons regarding them. నేను కొన్ని వందల మెసేజ్లు విన్నాను ఆ విషయం గురించి. And always we say, why did they do this? That was such a horrible thing to do. ఎందుకు అలా చేశారు, ఆ బంగారు దూడని ఎందుకు తయారు చేశారని, అది చాలా తప్పు అని మనం వింటూ ఉన్నాం. But when I start looking at their culture, their mind, their thinking, నేను ఆ విషయాన్ని లేదా ఆ సమయంలో ఉన్న మనుషుల ఆలోచనని వారి ప్రవర్తనని నేను ఆలోచించినప్పుడైతే I understand them. నేను అర్థం చేసుకున్నాను వారిని. Maybe if I was with them, maybe I will also do that. మేబీ నేను కూడా అది చేస్తానేమో. It's wrong, but because that was the culture of the people there. అది ఆ సమయంలో వారి ఆచారం అది. Because every god there is an idol. ప్రతి దేవుడికి ఆ సమయంలో ఒక విగ్రహం ఉంది. And they are coming from Egypt. వారు ఐగుప్తు నుంచి వస్తున్నారు. And every god has an image of an animal. ప్రతి దేవుడికి ఒక రూపం, ఒక ప్రతిరూపం అక్కడ కనబడుతుంది. Again here also we have that very very closely in our culture. మన దేశంలో కూడా మీరు చూడు, ప్రతి దేవుడికి ఒక రూపం ఉంది. And also most gods they also are equated to an animal here also. మన దేశంలో కూడా చాలా దేవుళ్ళని ఇక్కడ ఒక జంతువులతో పోల్చుతారు. So these people they are coming out of Egypt. ఈ మనుషులు ఎవరైతే ఐగుప్తు నుంచి వస్తున్నారో they are not thinking how can I do a horrible thing. No, they genuinely want to worship God. వాళ్ళు కావాలని ఇలా ఒక జంతువుతో పోల్చాలని అనుకోలేదు, వాళ్ళకి అది కరెక్ట్ అని అనిపించిన విషయం, వాళ్ళ ఆచారం అది. But for them to worship you need an idol, and idols are always animals. మీరు ఆరాధించాలంటే వారికి ఒక విగ్రహం కావాలి, ఆ విగ్రహం అక్కడ ఉన్న జంతువుల రూపం నుంచి వచ్చింది వారికి. And for them for like there is a bigger explanation to this. దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఉంది. But here it doesn't translate well here. కానీ ఇక్కడ నేను చెప్పినట్టయితే అది సరిగ్గా ఆ మెసేజ్ అన్నది వెళ్ళదు. కానీ the word the bull in Hebrew, ఈ ఎద్దు ఏదైతే అది ఉందో అది హిబ్రూ భాషలో, that and even God's name kind of has very very similar spellings. దేవుడి పేరుకి ఆ ఎద్దు ఆ పేరుకి హిబ్రూ భాషలో చాలా దగ్గర పోలిక ఉంది. In Genesis chapter 49 there is one verse, maybe I can show you. Genesis chapter 49 verse 24. ఆదికాండం 49వ అధ్యాయం 24వ వాక్యం. యాకోబు చెప్పండి. Yeah, okay. So it says the mighty one of Jacob. మైటీ వన్ ఆఫ్ యాకోబు కొలిచి మహాగురు గొప్ప దేవుడైన పరాక్రమశాలి అయిన దేవుడు. So there in their language you can read it either as mighty or as bull of Jacob. అక్కడ వారి భాషలో ఒక దేవుడిని పరాక్రమశాలిగా భావిస్తారు లేదా ఒక ఎద్దుతో. So in our languages also there are words which has two meanings, right? మన భాషలో కూడా ప్రతి పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. So in this word in their language it can be either be translated as mighty or it can be translated as a bull.
వారి భాషలో కూడా ఆ పదానికి రెండు అర్థాల కింద పోల్చొచ్చు. పరాక్రమశాలిగా అనుకోవచ్చు, లేకపోతే ఎద్దుగా కూడా అనుకోవచ్చు. So that is why they thought, maybe Yahweh is like a bull or a calf, and that is why they tried to do this, not out of they're really bad people. They really want to worship Yahweh. వారు చెడ్డ మనుషులు కాదు. ఆ పరాక్రమశాలి అనడానికి వాళ్ళకి ఏ రూపం తెలియదు. ఎద్దు అన్నదానికి వారికి ఓ రూపం తెలుసు. ఓకే, ఎద్దు అన్నది ఒక రూపం ఉంది కాబట్టి వారు ఓకే దేవుడు ఆ రూపమే అనుకుని దాన్ని తయారు చేశారు వాళ్ళు. But God, he was not happy with it. కానీ దేవుడు ఇష్టపడలేదు ఆ విషయాన్ని. So that is where, with all this, we have to clearly think, even if you are worshiping God with good intentions or doing things with good intentions, how much of it is culture and how much of it is God's desire. మీరు మంచి పనులు చేసినప్పటికీ, మీ ఆలోచనలు మంచిగా ఉన్నప్పటికీ, మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏది దేవుడు చెప్పిన విషయం, ఏది లోకాచారం అన్న విషయం మీరు గ్రహించాలి. And because they did that, thousands of people died there. వారు చేసిన కార్యముల వల్ల కొన్ని వేల మంది చనిపోయారు. This is something people are not talking so much these days. ఈ రోజుల్లో చాలా మంది ఈ విషయాల గురించి మాట్లాడట్లేదు. And that is why I think our pastor Garu, he's so burdened with this, because this is something very important. మన పాస్టర్ గారు అయ్య గారు ఈ విషయం గురించి చాలా భారంగా చాలా సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు. We should understand what is our culture and what is God's desire. ఆచారాల గురించి పాస్టర్ గారు చెప్పిన విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఏది దేవుడు చెప్పింది, ఏది లోకాచారాలని. We cannot hide under the excuse by saying this is how we did. మీరు ప్రతిసారి ఒక ఆచారాన్ని ఫాలో అయ్యి ఇది మేము దీనివల్ల చేసాం, మాకు ఇబ్బంది వచ్చింది అని చెప్పి మీరు దానికి ఒక కారణం చెప్పకూడదు. You can't say that, okay, this is our culture, this is how we will do. మా ఆచారం ఇదే, మా విధానం ఇదే, మేము ఈ దేశంలోనే పుట్టాం, ఈ దేశంలో ఇలాంటి ఆచారాలే ఉంటాయి అన్న మాట మీరు చెప్పకూడదు. All the people in the Old Testament, whenever they did that, they had terrible problems. మీరు చూసినట్టయితే పాత గ్రంథంలో ప్రతి ఒక్కరు ఇలాంటి ఆచారాలే ఫాలో అయ్యారు, కానీ వారి జీవితాలు చాలా ధ్వంసం అయినాయి. That is why Jesus says, I am not of this world. అందుకే యేసయ్య చెప్పారు, నేను ఈ లోకానికి చెందినవాడిని కాదు. Jesus, he came here but he did not follow the culture of that land. యేసయ్య ఈ లోకానికి వచ్చారు కానీ ఈ లోకంలో ఉన్న ఆచారాలను ఏది ఫాలో అవ్వలేదు. For example, something simple like Sabbath. మీరు చూసినట్టయితే సబ్బాతు, or fasting. లేకపోతే ఉపవాసం. Fasting is a good thing. ఉపవాసం చాలా మంచిది. But in their culture they made it a bad thing. Jesus did not follow it. ఆ సమయంలో ఆ ఉపవాసాన్ని కూడా ఒక వ్యంగ్యంగా చూపించారు, అందుకే దేవుడు దాన్ని పాటించలేదు. No, I'm not talking about the 40-day fast, but weekly fasts and things like that. ఈ 40 రోజుల ఉపవాసం గురించి నేను మాట్లాడట్లేదు, ఆ వారాంతర ఉపవాసాల గురించి, రోజుల ఉపవాసాల గురించి మాట్లాడుతున్నాను. So Jesus was born in a culture, but he did not respect that culture so much. యేసయ్య జన్మించిన ఆ కల్చర్, అక్కడున్న విధానాల్లోనే, అక్కడున్న సమయంలోనే పుట్టారు కానీ అక్కడున్న ఆచారాలు ఫాలో అవ్వలేదు. So if we have to understand this topic very well, a beautiful book to read is the book of Judges. మీరు ఈ విషయాల గురించి సరిగ్గా తెలుసుకోవాలంటే న్యాయాధిపతులు అన్నదే ఒక సరైన గ్రంథము. That is a very like a violent and bloody book. చాలా పోరాటం లేదా క్రూరమైన విషయాలు కలిగిన విషయం అది న్యాయాధిపతులు అనేది. యుద్ధాలు ఎక్కువ. God gave them a land. దేవుడు వారికి ఒక స్థలాన్ని ఇచ్చారు. They are supposed to be the light in this world. ఈ లోకంలో వెలుగు ఉండాలి. They are supposed to be the light among the pagan people. అన్య జనుల మధ్య కూడా వెలుగు ఉండాలి. But these people, they start behaving like the pagan people. కానీ ఈ ప్రజలు ఏం చేశారంటే వాళ్ళు కూడా అన్యస్తుల్లాగా, అంటే లోక మనుషులు, దేవుడి ఫాలో అయ్యేవారు కాకుండా అన్యుల్లో ఉన్న విధానంగా ఉన్నారు. So the whole book of Judges is a story of how God's people start behaving like the pagan people. ఈ న్యాయాధిపతుల గ్రంథం కరెక్ట్గా చూసినట్టయితే దేవుడి మనుషులు, దేవుడిని ఫాలో అయ్యే మనుషులు లోక మనుషులుగా ఎలా మారిపోయారన్న విధానాన్ని చూపిస్తుంది. And often there is one repeated word which really explains the theme very well. ఆ సారాంశం, న్యాయాధిపతుల సారాంశాన్ని సరిగ్గా చెప్పే ఒక పదం మాత్రం చాలాసార్లు అక్కడ రిపీట్ అయింది. It says everybody did what was right in their own hearts. ప్రతి మనుషులు అక్కడ వారి ఆలోచనకి ఏది సరైందో అదే చేశారన్నట్టుగా ఉంది న్యాయాధిపతులు. In other words, they did whatever was according to their culture. ఇంకా దాన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటే వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళు చేశారని అర్థం. And you could see that things went so bad, thousands of people died. It was a bad time. ఎవరికి అక్కడ దేవుడి ఆశీర్వాదం అంటూ లేదు, చాలా దారుణమైన జీవితాలు, వారి జీవితాలు చిన్నభిన్నమైనవి. And if you turn the book and you will see one beautiful book, the book of Ruth. మీరు ఆ న్యాయాధిపతుల్ని తిప్పితే రూత్ అన్న ఒక గ్రంథాన్ని మీరు చూస్తారు. This is exact opposite of the book of Judges. ఇది న్యాయాధిపతులకి టోటల్ గా విభిన్నమైనది. In Judges, God's people, they are acting like pagan people. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడి పిల్లలు లోక విషయాలుగా, లోక మనుషులుగా ప్రవర్తిస్తున్నారు. And in Ruth, a pagan woman starts living life like a godly woman. కానీ రూత్ గ్రంథంలో ఒక అన్యస్తురాలు దేవుని బిడ్డగా జీవిస్తుంది. I know in our Bible these two are separate books.
ఈ మన బైబిల్లో ఇవి రెండు సెపరేట్ రెండు పుస్తకాలుగా ఉన్నాయి. Actually, in the very beginning when it was written, actually it was one book. కానీ న్యాయాధిపతులు రూతు అన్నది మొదట్లో ఒకే గ్రంథము. So we have to read it like one book. మనం చదివేటప్పుడు కూడా అది ఒక పుస్తకం, ఒక గ్రంథంగా చదవాలి. Only few hundred years back this was separated into two books. కొన్ని వందల ఏళ్ల క్రితం దాన్ని సెపరేట్ చేశారు, రెండు విభజించారు. So it's a beautiful story where pagan God's people, they start acting like pagan people, but there is this one pagan woman who shows the light and say, no, this is how we should live our life. కొన్ని వేల మంది దేవుని బిడ్డలు అన్యస్తులుగా అన్యుల ఆచారాలు ఫాలో అవుతూ బ్రతికారు, కానీ ఒక స్త్రీ మాత్రం ఆవిడ అన్యస్తురాలు కానీ దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ బ్రతికింది. So yeah, like there are so many more instances where people, they start following their culture and it goes wrong. మీరు చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో, లోకాచారాలను ఫాలో అయ్యి వారు పాటించి చాలా కష్టాలు పడ్డ వాళ్ళు చాలా ఉన్నారు. So I just want to talk about one group of people as a good example for us to follow. నేను మీ అందరికీ ఉదాహరణగా ఒక గుంపు, ఒక జనాన్ని మీకు చెప్పాలనుకున్నాను. So this group of people are called sons of prophets. ఈ జనాంగం నేను ఎవరైతే మీకు పాటించాలి ఉదాహరణగా చెప్పాలనుకుంటున్నానో వాళ్ళు ప్రవక్తల యొక్క పిల్లలు. ఆ పిల్లలు అంటే వారు పుట్టించిన వారు కాదు, ఆ పదం సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్. For example, maybe let's read 2 Kings chapter 2 verse 3. రెండో రాజుల గ్రంథం, రెండో రాజులు 2 verse 3. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు. Okay, yeah, okay. So in Telugu it is written as disciples of prophet. తెలుగులో అది ప్రవక్తల యొక్క శిష్యులు అని ఉంది. But that is not true. That is not how it should be. కానీ అది కరెక్ట్ కాదు, అలా ఉండకూడదు. అది It is actually should be called as sons of prophets. అది ఎలా ఉండాలంటే సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే ప్రవక్తల యొక్క పిల్లలు. But they are, of course, they are not the real kids of prophet. అంటే వారు జన్మనిచ్చిన వారు కాదు. But yeah, it is more like disciples. అది ఒక శిష్యులు కూడా మనం పిల్లలుగా భావిస్తారు కదా గురువులు, ఆ విధంగా. So in the Old Testament, when we look at the Old Testament, పాత నిబంధన మనం చూసినట్టయితే, listen carefully now, I want to explain this. ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి, నేను చెప్పాలనుకుంటున్నాను. You know, there are two ways you can become a prophet. మీరు రెండు విధాలుగా ప్రవక్తలు అవ్వచ్చు. One is you pray and God comes to your vision and says, okay, you go and be a prophet. మీరు ప్రార్థించి దేవుడు మీతో మాట్లాడి మీరు ప్రవక్త అయ్యేది ఒక విధానము. And the second one is like you can choose to be a prophet like a job, like a profession. రెండో విధానం ఏంటంటే మీరే ప్రవక్తగా ఉండాలనుకుని అది మీరు ఎన్నుకుని ఆ మార్గాన్ని ఎంచుకోవడం. Like today, like either God will call you to be a pastor or you can take it as a profession. ఇప్పుడు ప్రజెంట్ మన స్థితిలో చూసినట్టయితే దేవుడు కొంతమందిని పిలిచారు సేవకి, కొంతమంది బైబిల్ కాలేజ్కి వెళ్ళి చదివి వారు పాస్టర్స్ అయ్యారు. And sometimes they take it as a profession. కొంతమంది అది ఒక వృత్తిగా భావిస్తారు. So here in Bible we clearly see in the Old Testament there are two types of prophets. ఇక్కడ బైబిల్లో రెండు రకాల ప్రవక్తల గురించి ఉంది. Few of them God calls them. కొంతమందిని దేవుడు పిలిచారు. And this other type of prophets are called the sons of prophets, or the here in Telugu disciples of prophets. ఈ రెండో గుంపు ఎవరంటే ప్రవక్తల దగ్గర శిష్యులుగా ఉన్నారు కదా వారు. When we read Kings and Samuels, we see there are hundreds and hundreds of such people. మనం సమూయేలు గ్రంథము రాజుల గ్రంథం చదివినట్టయితే అటువంటి ప్రవక్తల దగ్గర పిల్లలుగా ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. And especially around the story of Elijah and Elisha. మనం ఏలియా చుట్టూ చూసినట్టయితే కొన్ని వందల మంది ఉన్నారు. And we see in Bethel there was a school of prophets. బేతేల్లో ఒక స్కూల్ కూడా ఉంది. And in Gilgal there was a school like hundreds of people. అదే గిల్గాల్లో కూడా కొన్ని వందల మంది ఏర్పడినట్టు ఉంది. In Jericho there were so many people. ఎరికోలో కూడా చాలా మంది ఉన్నారు. And so we are talking about hundreds and hundreds of prophets in that time period. మన ఆ సమయాన్ని చూసుకున్నట్టయితే అందులో ఉన్న ఆ సమయంలో కొన్ని వందల మంది గురించి మాట్లాడుతున్నాం. They all did not get called from God. కానీ అక్కడ ఉన్న వారు అందరికీ దేవుడి దగ్గర నుంచి పిలుపు రాలా. All these hundreds of people, they decided I want to serve God, and they joined prophet like Elisha or Elijah. అందులో ఉన్న ఎంతో మంది నేను కూడా ఎలీషా లాగా ప్రవక్తలా మారాలని వారు దాన్ని ఎన్నుకున్న మార్గంలోకి వచ్చారు. For example, Elijah, he got the call from God. అందులో ఏలియాకి దేవుడి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. And he had many disciples. ఆయన దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు. And one of them is Elisha. అందులో ఒక వ్యక్తి ఎలీషా. And he had so many disciples. మళ్ళీ ఎలీషాకి చాలా మంది శిష్యులు ఉన్నారు. According to tradition, Jonah is one of the disciple of Elisha. మీరు అప్పుడు మన బైబిల్ చూసినట్టయితే యోనా కూడా ఎలీషాకు ఒక శిష్యుడు. And so many people, they are working as a disciple for this prophet. ఎంతో మంది ప్రవక్తలకి శిష్యులుగా ఆ సమయంలో ఉన్నారు. When you look at their life,
వారి జీవితాలు మీరు చూసినట్లయితే they don't do anything special. వారు ఏం ప్రత్యేకంగా ఏం చేయలేదు. They don't even, God doesn't even give them a call. వారి జీవితంలో దేవుడు పిలుపు కూడా లేదు. All they do is that they live with the prophet and just serve him. వారు చేసిందంతా ఏంటంటే ఆ ప్రవక్తతో జీవించి ఆ ప్రవక్త ఏం చెప్తున్నారో అది విని వారు చెప్పిన అనుసారంగా జీవించారు. And all they do is they listen to the prophecies of the prophet and maybe they write it down in a book and go and tell to people. ప్రవక్తల సమయంలో ఏం మాట్లాడినా అది మేబీ వారు రాసుకుని అటు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అది ప్రస్తావించేవారు. And you know that is why you have to understand there are two types of prophets. అందుకే మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, రెండు రకాల ప్రవక్తలు ఉన్నారు. That is why Amos, he clearly says, I am not a prophet, nor I am a son of a prophet. ఆమోస్ కూడా అదే అన్నారు, నేను ప్రవక్తని కాదు అలాగే ప్రవక్త యొక్క శిష్యుడిని కూడా కాదు. Amos is also saying, I am not in either of these two. ఆ రెండు రకాల గుంపులో నేను లేనని ఆమోస్ చెప్తున్నారు. He is a shepherd. ఆయన ఒక కాపరి who actually got a call. ఆయనకు ఒక పిలుపు, దేవుడి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. So please, I want you to think about these hundreds and hundreds of people who never got a call from God, but they continue to work as prophets. మీరు మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వందల మంది దేవుడి దగ్గర నుంచి పిలుపు రాకుండా ఎవరైతే అక్కడ సేవ చేస్తున్నారో వారి గురించి ఆలోచించమని అడుగుతున్నాను. They never got a call from God. వారికి దేవుడి దగ్గర నుంచి పిలుపు రాలేదు. Most probably they never got a prophecy from God. దేవుడి దగ్గర నుంచి ఎటువంటి ఒక ప్రవచనం కూడా రాలేదు వారికి. They have the title of a prophet. వారికి ప్రవక్త అన్న పేరు ఉంది. But all they did is cleaning, cooking, washing, do daily, everyday, day-to-day life. వారి జీవితంలో వారు చేసిందంటే దేవుడి దగ్గర నుంచి పిలుపు రానప్పటికీ, వారికి ప్రవచన వరం లేనప్పటికీ, కేవలం వారు చేసిందంటే ఆ సమయంలో ప్రవక్త దగ్గర ఉండి అక్కడ గృహం శుభ్రం చేయడం, ఆహారం వండడం, పనులు చేయడం, ఇదే వారు చేసింది. And praying every day, hoping that God will talk to them one day. ప్రతిరోజు వారు ప్రార్థన చేస్తుండే ఏదో ఒక రోజు దేవుడు వారితో కూడా మాట్లాడతారని. And just trying to copy the lifestyle of the prophet. అక్కడ ఉన్న మేబీ ఎలీయా వారు అటువంటి ప్రవక్తల జీవితాన్ని వారు ఫాలో అయ్యేవారు, కాపీ చేసేవారు, ఇలాగే జీవించేవారు. That is why Elisha, he says, I want to be like Elijah. అందుకే ఎలీషా చెప్పారు, నేను ఏలియా వలె ఉండాలనుకుంటున్నానని. And this is a practice which happens for hundreds and hundreds of years. ఇదే పద్ధతి విధానం కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది. When you see Jesus movie, జీసస్ యేసుక్రీస్తు తిరుగుతున్న సమయంలో you will see a group of people called Pharisees. ఆ పరిసయ్యులు ఎంతో మంది దేవుడి చుట్టూ ఉన్నారు. You know, we talk so bad about them. మనం యాక్చువల్గా వారి గురించి చెడుగా చెప్తాం. But they are awesome people. I like them. నాకు వారంటే చాలా ఇష్టం. Because they dedicate their life to studying the word of God. వారి జీవితాన్ని పరిశుద్ధ గ్రంథం దేవుడి వాక్యం చదవడానికి వారు అర్పించుకున్నారు. They did not get everything right, but their idea was great. వారు ప్రతిదీ చేసింది కరెక్ట్ కాదు, బట్ వారి ఆలోచన. And when you look at them, they all wear black clothes and they all look alike. వారందరూ ఎట్లా ఉంటారంటే నల్లని దుస్తులు ధరించి ప్రతి ఒక్కరు ఒకేలా ఉంటారు. Because the whole idea is they are trying to copy the lifestyle like their teacher or their master. వారు ఆ సమయంలో ఎందుకు అట్లా ఉన్నారంటే వారి మాస్టర్ అంటే వారి ప్రవక్త ఎవరినైతే చూస్తున్నారో వారిని బట్టి వారి జీవితాన్ని అనుసరించుకుంటారు. And his master will copy his master. వారి గురువు ఇంకో ప్రవక్తని ఫాలో అవుతారు. And they all look like photocopies. వాళ్ళందరూ చూసినట్టయితే ఒక ఫోటో కాపీలా ఉంటారు. They also have a same beard. They all look like the same. వారి గెడ్డం, వారి జుట్టు, వారి వస్త్రధారణ కూడా అందరూ ఒకలాగా ఉంటుంది. Because their desire is they want to be like the prophet. వారి ఒక కోరిక ఏంటంటే నేను ప్రవక్త వలె ఉండాలి అని. Because they know that God speaks to the prophet, and maybe if I also dress like him, talk like him, behave like him, maybe God will also be pleased by my life. అందుకే వాళ్ళ ఆలోచన ఏంటంటే దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నారు కాబట్టి వారి జీవితం దేవుడికి ఇష్టమైనదిగా ఉంటుంది, నేను కూడా ఆ ప్రవక్తను ఫాలో అయితే నా జీవితం కూడా దేవుడికి ఇష్టంగా ఉంటుంది అనుకున్నారు. So even in our culture it's similar, like people going to Sabarimala, they all wear black and they all from far they all look exactly the same. మళ్ళీ మీరు చూసినట్టయితే భారతదేశ ఒక కల్చర్ ప్రకారం శబరిమలకి వెళ్తూ ఉంటారు కదా, అందరూ ఒకే దుస్తులు వేసుకుని ఒకే బట్టలు ఒకే విధానంగా ఉంటారు. Even they change their name. Everybody is supposed to be called as Swami. వారి పేరు కూడా ఉచ్చరించాం మన సమయంలో వారు మమ్మల్ని స్వామి అనే పిలవమంటారు. The same here. Back in the day they used to call the teacher Rabbi. That's it. No name, nothing. They used to leave everything and they want to become like someone. మీరు మన బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్టయితే అప్పట్లో ఉన్న వారిని రబ్బాయి అని పిలిచేవారు, అంతే. వారికి ఏం పేరు లేదు, వారి జీవితం ఎలా ఉందో దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నించేవారు. And in Jesus time also this is exactly what is happening. యేసయ్య తిరిగిన సమయంలో కూడా ఇదే జరిగింది. You know, back in the day it was not like teacher and student. పాత రోజుల్లో అది ఒక గురువు శిష్యుడు మధ్య ఉన్న సంబంధం కాదు. So the goal was not for them to become like to study everything from the teacher, but the goal was to become exactly like the teacher.
మనం ఇప్పుడున్నదైతే మనం గురువు దగ్గర నుంచి విద్య నేర్చుకోవాలని ప్రయత్నిస్తాం, కానీ ఆ రోజుల్లో అటువంటిది కాదు, గురువులాగే మారాలని ప్రయత్నించేవారు. So that is why we will see even the Jesus and disciples, they also had this similar thought. దేవుని శిష్యులకు కూడా అటువంటి ఆలోచన ఉంది, యేసేలా ఉండాలని. And that is, I would say, that is one reason why Judas Iscariot had to kiss Jesus and show to the Romans, because actually all Jesus and his disciples, they all look like photocopies. అందుకే యోధా కూడా యేసయ్యను అప్పగించే సమయంలో ఏం చేయాలనుకున్నారంటే ఆయన ఒక ముద్దు పెట్టి ఆ రోమా సైన్యానికి చూపించారనమాట ఆయనే యేసయ్యను. ఎందుకంటే ఆ సమయంలో యేసయ్య ఎలా ఉన్నారో మిగతా శిష్యులు కూడా అదే వస్త్రధారణ ధరించి అందరూ ఒకలాగే ఉండేవారు. You know, today we have so much color and all these things, but back in the day there was not even colors. They would just wear a normal cloth, everybody look alike, everybody has same hairstyle, everybody spoke the same language, and they look like photocopies. ఇప్పుడంటే మనకి ఒక్కొక్కరికి రంగులు తేడా, వస్త్రధారణలో ఒక డిఫరెన్స్ ఉంది. అప్పట్లో అలా కాదు, ఒకే బట్టలు వేసుకునేవారు, ఒకే టైప్ ఆఫ్ వారి జుట్టు గెడ్డం వారి వస్త్రధారణ అంతా సిమిలర్గా ఒకే రంగు టైప్ ఆఫ్ బట్టలు కూడా ఉండేవి. సో ఎవరు అన్నది మనం కనిపెట్టలేదు, అందరూ ఒకేలా ఉండేవాళ్ళు. And even that is why when Peter was sitting at the fireplace, somebody looked at him, oh, you look like somebody like Jesus. అందుకే పేతురు యేసయ్యను తీసుకెళ్లిన సమయంలో ఆ మంట దగ్గర నుంచున్నప్పుడు నువ్వు కూడా యేసయ్య తనతో పాటు ఉన్నావు, వారిలాగే ఉన్నావు అని అన్నారు. And that is why, you know, the whole idea is Jesus says go and make disciples. అందుకే ఆ ఉద్దేశంతోనే యేసయ్య ఏం చెప్పారంటే మీరు వెళ్ళండి, ప్రతి ఒక్కరిని శిష్యులుగా మార్చండి. God did not say go and make them as believers. దేవుడు వారిని విశ్వాసులుగా మార్చమని చెప్పలా. The goal is to make disciples. దేవుని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే వారందరూ శిష్యులుగా ఉండాలి. And to be a disciple means to be a photocopy of the master or the teacher. విశ్వాసులకి శిష్యులకి ఉన్న తేడా ఏంటంటే శిష్యులు అచ్చు దేవుడు మాస్టర్ ఎలా ఉన్నారో అలా ఉండాలని దేవుడు అనుకున్నారు. And to be able to walk like him, speak like him. ఆయన ఎలా ప్రవర్తించారో, ఎలా మాట్లాడారో, ఎలా నడిచారో కూడా ఆయనలాగే శిష్యులు కూడా ఉండాలని అందరినీ వెళ్ళి శిష్యులుగా మార్చమని చెప్పారు. And see, so when Jesus says to the 12 disciples, go make disciples, means they want to copy someone and they will copy the disciples. ఎప్పుడైతే దేవుడు ఆ శిష్యులకి వెళ్ళి అందరినీ శిష్యులుగా మార్చమని చెప్పారో వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ శిష్యుల్ని వారు చూసి ఆ శిష్యుల వల్లే వారు మారుతున్నారు. And that is why Paul says, copy me, be like me. అందుకే పౌలు గారు ఏం చెప్పారంటే మీరు నన్ను పోలి ఉండండి, నేను క్రీస్తుని పోలి ఉన్నానని చెప్పారు. It is not because he is being prideful, but he is talking about this concept of copying. అది పౌలు గారి గర్వం కాదు, అక్కడ జరిగిన విషయం ఇదే, యేసయ్యను ఆయన పోలి ఉన్నారు కాబట్టి నన్ను మీరు పోలి ఉండండి అని చెప్పారు. And that is why sometimes even our pastor, he says, if you have you have to be like me. అందుకే కొన్నిసార్లు మన పాస్టర్ గారు చెప్తారు నేను ఎలా ఉన్నానో అట్లా ఉన్నా అంటే అలా చెప్పలేదు, నేను చెప్పిన విషయాలను ఫాలో అవ్వమని చెప్పారు చాలాసార్లు. Not because of arrogance, but because we are desperately trying to copy Jesus' lifestyle. మీరు చూసినట్టయితే చాలా మంది యేసయ్యని అనుసరిస్తూ ఆయనలా ఉండాలనుకున్నారు. So we live in a culture where sometimes we do not know what is the right thing to do. మనకు కూడా చాలాసార్లు తెలియదు ఏది చేస్తే కరెక్ట్, ఏది చేస్తే రాంగ్ అనేది మనకే తెలియదు. So in all those times, what the solution which God's people they did is they try to copy godly people. ఒకే ఒక్క దానికి సమాధానం ఏంటంటే ఆ దేవుణ్ణి అనుసరించి దేవుడి మార్గంలో నడిచే ప్రవక్తలు, ఈ రోజుల్లో దేవ సేవకులు వారు ఎలా ఉన్నారో వారిని అనుసరించి జీవిస్తే అది కరెక్ట్ అయిన జీవితమే. And whenever you are in doubt, just think if this is a cultural thing or if it is a godly thing. Always make sure that we ask such questions during celebrations, during whatever family gatherings. మీరు మన ఇంట్లో చాలా మంది ఆచారాలు జరుగుతుంటాయి. మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి భారతదేశ ఆచారాలను చెప్పుకుంటాం, ఇక్కడ ఖచ్చితంగా చేయాలి, మనం భారతదేశంలో పుట్టాం అనుకుంటాం. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఆచారం మనం ఎందుకు ఫాలో అవుతున్నాం, ఎందుకు చేస్తున్నాం అన్న విషయం తెలుసుకోవాలి. So this is something we should closely start thinking, like, because every time people did that in the Old Testament, it went wrong, and maybe that is the reason that many in our life things are going wrong, because we are blindly following things which God doesn't like. ఈ రోజు మన జీవితాల్లో కూడా చాలా సమస్యలు ప్రాబ్లమ్స్ ఉండడానికి కారణం ఏంటంటే ఆ రోజు మనుషులు ఉన్నట్టుగానే మనం ప్రశ్నించుకోవట్లేదు, మనం ఫాలో అయ్యే ఆచారం కరెక్ట్ అయిందా, మనం కేవలం మన దేశంలో ఉన్న ఆచారాలు ఫాలో అవుతూ నడుస్తున్నాం. వాళ్ళు అదే చేశారు, కష్టాలు పాల్పడ్డారు, మనం అదే చేస్తున్నాం, కానీ ఏది దేవుడిది అన్నది మనం ఆలోచించుకోవట్లేదు. So whenever you have such questions, follow the people, try to copy the people who are maybe walking in a godly life. మనం అటువంటి ప్రశ్నలు మనకు ఉన్నప్పుడు ఏది దేవుడి మార్గం ఏది లోక మార్గం అని తెలుసుకున్నప్పుడు ఫస్ట్ మీరు దానికి సమాధానం తెలుసుకోవాలంటే దేవుడి మార్గంలో యథార్థంగా సేవ చేస్తున్న వారిని మనం చూడాలి, వారిని ఫాలో అవ్వాలి. ఆ మాటలు మనం ఇష్టపడం. కానీ So always please think about this group of people called the sons of prophets who literally wanted to
be obedient to God, and all they did is cooking, cleaning, and washing. కానీ మీరు చూసినట్లయితే ఆ సమయంలో ప్రవక్తలు సేవకులుగా ఉన్న వారి కింద ఉన్న ప్రతి శిష్యులు వారి ప్రవక్తల్లాగా వారికి పిలుపు రాలేదు, వారికి అటువంటి గొప్ప పిలుపు లేదు. కానీ వాళ్ళంతా చేసింది ఏంటంటే ఆ సమయంలో ఉన్న ప్రవక్తల్ని ఫాలో అవుతూ వారు చెప్పిన మాట వింటూ అక్కడ ఉన్న పనులు చేస్తూ అది చేసినందుకే వారు సన్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే ప్రవక్తల యొక్క పిల్లలన్న పేరు ఈరోజు బైబిల్లో పొందుకున్నారు. So yeah, I hope that this word would be something that would stay in your mind. నేను ఇప్పుడు చెప్పిన విషయాన్ని మీరు మీ హృదయాల్లో అది ఉంటుందని అర్థం చేసుకుంటున్నాను. I also want to say that what we are facing is not new. The people in the Bible, they also had to closely think what is culture, what is godly. ఈ రోజు మీలో చాలా మంది నా జీవితంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నారు. ఇవి మీ కొత్త ఏం కాదు, పాత అధ్యాయంలో కూడా ఇదే జరిగినాయి. కానీ ఆ సమయంలో వాళ్ళు ఆచారాలను పట్టుకున్నారు కాబట్టి అటువంటి సమయాలు. ఒకవేళ మీ జీవితంలో అటువంటి సమస్యలు ఉంటే అవి దేవుడి మార్గాన్ని మనం చూడకుండా లోకాచారాలను పట్టుకుంటున్నందుకే జరుగుతున్నాయి. So please actively start thinking and ask if it is cultural or if it is godly. ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఏది దేవుని మార్గం, ఏది లోకాచారం అనేది మీరు గ్రహించాలి. మన దేశంలో పుట్టాం కాబట్టి ఈ దేశ ఆచారాలను ఫాలో అవ్వాలని ఏది లేదు. So may God be with us and bless this word. దేవుడు మీ అందరితో తోడే ఉండను గాక.